సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి కానుక వచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటిది ఏమీ కానీ లేదు. బీద బలైన వర్గాల వారు సంతోషంగా సంక్రాంతి పండగ మొదటి పండగ సంతోషంగా జరుపుకునేవాళ్ళు. ఈరోజు అట్లాంటిది కానుక కానీ ఏమీ కానీ లేదు. నెక్స్ట్ రానున్న ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వంలో మరి అమలు అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాము. ముందు వైఎస్ఆర్కి గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడింది. రానున్న 100 రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. త్వరలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వము గెలిపించుకుంటే బీదవారు బలహీన వర్గాలు అందరూ బాగుపడతారు. అన్నీ మన రాష్ట్రంకు అభివృద్ధి కూడా ముందుకు పోవడానికి కృషి చేస్తారు. ఆయన అనుభవస్తుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉంటారు తెలుగు ప్రజలందరూ. మేము తెలియజేస్తూ, నా పేరు వై నరసింహులు, టీఎన్టీసీ పార్లమెంట్ అధ్యక్షుడిని, కర్నూలు.